వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బర్మా, మయన్మార్, థాయిలాండ్లో భారీగా భూకంపం సంభవించింది. వేలాదిగా జన నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. భారీగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కూలిపోయాయి, రోడ్లు బీటలు బారాయి. నిజానికి యాక్చువల్గా ఈ యొక్క దేశాలకు సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మయన్మార్ని బర్మా అని కూడా అంటారు. ఈ బర్మా 1930 కిలోమీటర్ల వరకు సరిహద్దు విస్తీర్ణం ఉంది. దీంట్లో 1200 కిలోమీటర్ల వరకు కూడా సముద్ర తీరం ఉంది. ఒక పక్కన భారీగా మన బంగాళాఖాతము, అలానే అండమాన్ సరిహద్దు కూడా ఉంది. ఇది మన దేశానికి సరిహద్దుగా ఉంది. ఇంకో పక్కన బంగ్లాదేశ్, ఇంకో పక్కన థాయిలాండ్ అన్ని కూడా సరిహద్దు దేశాలు. ఇంకో పక్కన చైనా కూడా ఉంది. మనం చూస్తుంటాం, మన ఇండియా మ్యాప్లో రైట్ సైడ్ పైన కనిపిస్తూ ఉంటుంది, అదే బర్మా. సో ఈ యొక్క బర్మా కానివ్వండి, థాయిలాండ్ కానివ్వండి, ఈ రెండు కూడా సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతాలు. థాయిలాండ్ గురించి మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. బ్యాంకాక్, థాయిలాండ్లో ఎక్కువగా టూరిస్టులు ఎక్కువ వెళ్ళేటువంటి ప్రాంతాలు అవి. సో ఇప్పుడు ఏంటంటే సముద్ర తీరం ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు దాదాపు 7.7గా ఈ యొక్క భూకంపం నమోదయ్యింది. సో ఇది 7 కంటే ఎక్కువ ఉంటే పెద్ద భూకంపం కిందకు వస్తుంది. 7 అనేది మామూలు విషయం కాదు. 7 దాటి 7.7 రిక్టర్ స్కేల్ పైన ఉంది అంటే మాత్రం ఇది భారీ భూకంపంలాగా మనం చెప్పవచ్చు. దీనికి ఏంటంటే మన ప్రధాని మోడీ కూడా స్పందించారు. ఖచ్చితంగా ఈ దేశాలకు కావాల్సినటువంటి సహాయం చేస్తామని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. ట్విట్టర్, మన ఎక్స్ వేదికగా మోడీ గారు దీని మీద ట్వీట్ చేయడం జరిగింది. సో ఇకపోతే సునామీ ఏమైనా వస్తుందా అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా భయానికి గురవుతూ ఈ యొక్క వార్త వినాల్సి వస్తుందని చెప్పేసి భయపడేటువంటి పరిస్థితి. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి అంచనాలకు శాస్త్రజ్ఞులు కానివ్వండి, దాని మీద ఎవరైతే విశ్లేషణ చేస్తున్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే భూకంపం వచ్చింది కానీ ఇది సునామీకి దారితీసే అవకాశాలు లేవు అని అంటున్నారు. నిజానికి సునామీ రాకపోతే చాలా హ్యాపీయే. సునామీ వస్తే మాత్రం అసలు బర్మా అసలు ఉంటుందా అనేటువంటి సందేహం అయితే ఉంటుంది. ఎందుకంటే 1200 కిలోమీటర్ల మేరకు సముద్ర తీరం ఉంది కాబట్టి సముద్రం నుంచి భూకంపం సంభవిస్తే మాత్రం భారీగా, అతి భారీగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అటు థాయిలాండ్ కూడా అలానే ఉంది పరిస్థితి. కాకపోతే దీంట్లో కొద్దిగా ఎక్కువగా బాధపడకుండా ఉండాల్సిన ఏంటంటే సునామీ యొక్క అవకాశాలు మాత్రం లేవు అని చెప్తున్నారు. ఈ క్రమంలో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి భూకంపానికి సంబంధించినటువంటి అప్డేట్స్. దీంట్లో మరణాల శాతం మాత్రం చాలా చాలా ఎక్కువ మొత్తంలో ఉండొచ్చు, వేల సంఖ్యలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇంకా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మళ్ళీ ఇంకొక వార్త మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి సీజే టీవీ.